వీడి పేరే జాండర్. ఇప్పటికి చాలా సార్లు తప్పిపోయి, చాలా సార్లు వెతికి, దొరికి, మళ్ళీ ఉరికిపోయేటోడు. ఇప్పటికి మేము చాలా సార్లు పోస్టర్స్ పెట్టి, దానికి రివార్డ్స్ అని పెట్టి, చాలా సార్లు వెతికి దాన్ని తీసుకొని వచ్చినాము. ఒక 2-3 డేస్ దాకా అస్సలకే దొరకడు. ఏమన్నా ఏమన్నా అంటే ఊరికైనా చైన్ ఇడిచి పెట్టుకొని ఉరికిపోతా ఉంటాడు, ఏడ పని లేనట్టు. మళ్ళీ ఏమైనా కావాలంటే మళ్ళీ మన దగ్గరికి వస్తాడు. రోడ్ మీద ఎట్లున్నాడు, ఏం ఆగమవుతాడు అని మేము టెన్షన్ పడుతుంటే ఆడు మంచిగా జాలీగా తిరుగుతూ ఉంటాడు. వీడు రీసెంట్గా 3 వీక్స్ బ్యాక్ తప్పిపోయినప్పుడు చాలా వెతికి పోస్టర్స్ పెట్టినా కూడా మాకు దొరకలేడు. ఒక 5-6 డేస్ తర్వాత మా నంబర్కి కాల్ వచ్చి ఇక్కడ ఉన్నాడని తెలిసింది. అది వీడిని ఎవరో ఇంట్లో కట్టేసి పెట్టుకుంటే అది దాని చైన్ ఇడిచిపెట్టుకొని వచ్చింది. అది చాలా సార్లు దాని చైన్ ఇడిచిపెట్టుకొని రావడంలో అది చాలా ప్రోమాక్స్. సో, అప్పుడు మాకు వెళ్లి వెతికితే చాలా సర్ప్రైజ్ అయింది. అది ఇంటికొచ్చిన తర్వాత ఒక 3-4 డేస్ దాకా బయటికి వెళ్ళనీకే చాలా భయపడింది. అంటే దానికప్పుడు అర్థమైంది ఇట్లా మన వాల్యూ. మనం లేకుంటే దానికి ఫుడ్, ఆ రెయిన్‌లో ఎట్లా సర్వైవ్ అయిందో దానికప్పుడు అర్థమైంది. మళ్ళీ స్ట్రీట్ డాగ్స్ అన్నీ ఎంటబడి వానికి ఇంజ్యూరీస్ అయ్యి చాలా ప్రాబ్లమ్ అయిపోయినప్పుడు, వాని తర్వాత ఇంట్లోనే ముద్దుగా కూర్చొని పండుకొని ఉంటాడు. కానీ ఎక్కడికి ఉరికిపోడు. చాలా గుడ్ బాయ్ అయిపోయింది. వీని ఇంటెన్షన్ తప్పిపోవాలని కాదు. కానీ బయటికెళ్ళి ఇంకో ఫ్రెండ్స్ చేసుకొని ఆడుకోవచ్చు హ్యాపీగా అట్లా అనుకుంటాడు కానీ, స్ట్రీట్ డాగ్స్ చాలా యారగెంట్ ఉంటాయి. అవి చాలా రివర్స్ అయితాయి. వీనికి తెలవదు. వాడయినా ట్రై చేస్తాడు ఫ్రెండ్‌షిప్ చేసుకొని ఆడుకోవచ్చేమో అని. కానీ చాలా మంది చూసి తప్పిపోయిందేమో అని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. మేమెంత వెతికినా దొరకదు. అట్ లాస్ట్ మళ్ళీ మా మా దగ్గరికి వస్తదది. వెతికితే మాకే దొరుకుతదది మళ్ళీ. థాంక్స్ ఫర్ వాచింగ్.